దేశం మేలిన చరితే మనది పదరా బీసీ కాచిన ఘనత ఎత్తి పడదము లేరో నడిసి చెలో చెలో బీసీ జాగో బీసీ అరే చలో చెలో. అందరికీ నమస్కారం. నా పేరు కుమ్మరి బాలకృష్ణ ప్రజాపతి. నేను తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. అయితే ఈరోజు మనకు జరిగిన సంఘటన ఏంటంటే నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని హాలియా పట్టణంలో మా కుమ్మరులందరూ మా బొడ్డుపల్లి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో అక్కడ మొల్లమాంబ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేద్దామని అక్కడ ఉన్న పెద్దలను అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని సంప్రదించి మేము ఇక్కడ మొల్లమాంబ విగ్రహాన్ని పెడుతున్నాం, ఇక్కడ ఈ స్థలం అంటే వారు అక్కడ ఓకే పెట్టుకోండి అని చెప్పినారు. మా వాళ్ళు వెళ్ళి అక్కడ రోడ్లో ఏతుందో డివైడర్ దగ్గర గుంత తీసి పిల్లర్ వేసి స్లాబ్ కూడా పోయడం జరిగింది. స్లాబ్ పోసిన తర్వాత అక్కడ సంబంధిత మున్సిపల్ కమిషనర్ గారు వారి సిబ్బందిని పంపించి దాన్ని కూలగొట్టడం జరిగింది. మొదటగా మా వాళ్ళు ఈ ఏదైతే మొల్లమాంబ గారి విగ్రహాన్ని పెట్టడానికి పెద్దవాళ్ళను అడిగి అందరి అనుమతితోటి వారి సమ్మతితోటే అక్కడ విగ్రహం ప్రతిష్టకు ఏర్పాటు పనులు మొదలుపెట్టిన తర్వాత మరి వాళ్ళు ఏమనుకున్నారేమో తర్వాత ఈ కుమ్మర సామాజిక వర్గం అంటే ఇదంతా బీసీలంతా ఏకమవుతున్నారు, మరి ముందు రాజకీయంగా ఏమైనా ఉప్పెన రాబోతుందని గమనించినారు. దీని ద్వారా ఏదో తెలియదు కానీ అక్కడ ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా ఒక మొల్లమాంబ గారు ఆమె శ్రీకృష్ణ దేవరాయల కాలంలో అంటే ఆమె 16వ శతాబ్దానికి సంబంధించిన వ్యక్తి. ఆ రోజు తెలుగు తొలి మహిళా కవయిత్రి ఆవిడ. రామాయణాన్ని సరళంగా తెలుగులో అనువదించి ఈ తెలుగు జాతికి అందించినటువంటి ఒక గొప్ప వ్యక్తి, మహనీయురాలు. ఆమె ఎక్కడ రాజకీయ నాయకురాలు కాదు, రాజకీయ పార్టీలకు ప్రతీక కాదు. ఒక బీసీ సామాజిక వర్గంలో జన్మించినటువంటి ఒక మొల్లమాంబ యొక్క ప్రతీకను అక్కడ హాలియా పట్టణంలో ప్రతిష్ఠించి సభ్య సమాజానికి మహిళా లోకానికి కూడా ఒక ఆదర్శనీయురాలుగా చూపిద్దామనే కోణంతో అక్కడ మేము ఏర్పాటుకు ముందుకు పోయినాం తప్ప ఏ రాజకీయ ఉద్దేశం కాదు. దాన్ని అక్కడ మరి వాళ్ళు రాజకీయ నాయకులు ఏమనుకున్నారో తెలియదు. దాన్ని ప్రభుత్వ యంత్రాంగంతో అక్కడ ఉన్న కమిషనర్ గారి ద్వారా సిబ్బందిని పంపించి అక్కడ కూలగొట్టడం జరిగింది. ఇవాళ ఏంటంటే అక్కడ ఒక ప్రతీక పెట్టడం వల్ల యావత్ బీసీ సామాజిక వర్గానికి ఒక ప్రతీకగా మేము భావించినాము. కానీ ఈరోజు అక్కడ ఏమైందంటే బీసీల యొక్క ఆత్మ గౌరవం దెబ్బతిన్నది. అక్కడ వేసిన పిల్లర్ను దాన్ని కూలగొట్టినారంటే అక్కడ మా ఆత్మగౌరవాన్ని మొత్తం అక్కడ చంపి అక్కడ బొందబెట్టే పరిస్థితి తీసుకొచ్చినారు. అది కాదు అని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అందరం బీసీలందరినీ ఈరోజు ఇక్కడ నుంచి అందరు ఇక్కడ ఉన్న ఇక ఒక్కటి కాదు బీసీలో అన్ని రకాల వర్గాలు ఉన్నాం. ఇక్కడ అందరం కలిసి చెప్పేది ఏంటంటే 24వ తారీఖు నాడు హాలియాకి వెళ్ళి అందరం కలిసి ఆ బీసీల ప్రతీక అయినటువంటి మొల్లమాంబ గారి విగ్రహానికి సన్నాహాలు జరుపుదామని అందరం ఇక్కడ కలిసినాం. అందరి మద్దతులు కూడా అందరూ కూడా మద్దతు ప్రకటిస్తున్నారు. మనం అందరం ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. జై బీసీ, జై బీసీ. నా పేరు మట్టా వెంకటేష్ గౌడు. నేను గత 30 సంవత్సరాల నుంచి విద్యార్థి దశ నుంచే బీసీల కోసం పోరాడుతూ బీసీ ఉద్యమంలో పాల్గొంటున్నా. ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మన ముందున్నటువంటి సమస్య బీసీలందరిది, ఇది ఒక ప్రాంతానికి కాదు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో హాలియా పట్టణంలో బీసీలందరూ కలిసి తలపెట్టినటువంటి మహాకార్యం, మహా గొప్ప కార్యం. మన యొక్క రచయిత్రి మొల్లమాంబ గారి విగ్రహాన్ని నిర్మించడానికి అక్కడ పూనుకుంటే కొంతమంది దుష్టశక్తులు కావాలని అక్కడ నిర్మాణం చేయాలనుకున్నటువంటి విగ్రహ ప్రతిష్టను అడ్డుకుంటున్నారో, ఖబర్దార్, మీరు ఏదైతే అడ్డుకుంటున్నారో యావత్ బీసీలంతా ఏకమవుతారో. మాకు పార్టీలు కాదు ముఖ్యం, మా యొక్క బీసీల ఐక్యత. ఇప్పుడు మా ఓట్లు ఎన్నో సీట్లన్నీ మేము సాధించే వరకు అందరం సంఘటితం అవుతున్నాం. ముఖ్యంగా క్యూన్యూస్ తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నెల 24వ తారీఖున
ఆలియా పట్టణానికి అందరం లక్షలాదిగా బీసీలు తమ సొంత వాహనాలను మొత్తం తీసుకొని వానరులుగా ఆ రోజు రామాయణంలో వానరులు ఏ విధంగా అయితే వంతెన నిర్మించిరో ఈరోజు మొల్లమాంబ గారి విగ్రహ ప్రతిష్టకు అదేవిధంగా ర్యాలీ వచ్చి మల్లన్న గారి మద్దతుతోని తన యొక్క ఆధ్వర్యంలో మొల్లమాంబ గారి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడానికి అందరం కూడా పూనుకున్నాం. మీరు ఎంత కొన్ని దుష్టశక్తులు మీరు ఎంత అనగదొక్కాలని చూసినా మేము అంతకు రెట్టింపై మేము మీ మీద పడకుండా చూసుకొని మా వాటా మేము అడుగుతున్నాం. మాకున్నటువంటి ఓటు శాతానికి కావాల్సిన సీట్ల శాతాన్ని మేము కోరుకుంటున్నాం. మిమ్మల్ని ఇబ్బంది పెడతలేం, మీ రిజర్వేషన్ తక్కువ చేయమంటలేం, మాకు కావాల్సిన రిజర్వేషన్ మేము అడుగుతున్నాం. అడిగే హక్కు ఉంది, పోరాడతాం. కానీ సంఖ్యలు తెంచుకొని మీ మీదకి వచ్చేంత వరకు మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. ఇంకెక్కడన్నా ఇబ్బంది పెడితే బీసీలందరూ ఏకమై ఏకతాటిగా వచ్చి ఖచ్చితంగా మా యొక్క బీసీ ఏదైతే ఉద్యమం ఉందో ఖచ్చితంగా మేము అందరం కూడా వేలాదిగా లక్షలాదిగా ఏకమవుతామని చెప్తున్నాం. ఖచ్చితంగా బీసీ సోదరులారా మీ పండ్లను పక్కకు పెట్టి 24 నాడు తలపెట్టినటువంటి చలో ఆలయ కార్యక్రమానికి ఖచ్చితంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా. జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత. అందరికీ నమస్తే. నా పేరు చిరాగ్ ప్రజిత్ గౌడ్. జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గత దశాబ్ద కాలంగా విద్యార్థి దశ నుంచి బీసీ పోరాటాల్లో పాల్గొన్నాను. ఇప్పుడు ఏదైతే మన కవయిత్రి మొల్లమాంబ గారి విగ్రహం గురించి హాలియాలో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో జరుగుతున్న మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఉందో ఇది అగ్రకులస్తుల అహంభావానికి నిదర్శనం. మనం ఖచ్చితంగా దీన్ని ఎదుర్కోకపోతే మన ఆత్మగౌరవాన్ని మనం కించపరుచుకున్నట్టే. దీనికోసం బీసీలందరం రాష్ట్రం మొత్తం నలుమూలల నుంచి తీవ్రంగా అందరం తండోపతండాలుగా తరలి వెళ్ళి హాలియాలో మన యొక్క బలాన్ని, మన ఆత్మగౌరవ బలాన్ని మనం నిరూపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికోసం క్యూ న్యూస్ నుంచి మల్లన్న గారి సపోర్ట్ కూడా తీసుకొని మల్లన్న గారితో సహా జన సంద్రోహంగా మనం నాగార్జునసాగర్కి వెళ్ళి అక్కడ మన బలాన్ని చూపించాలి. దాదాపు దేశంలో 70% ఉన్న మన బీసీలు కేవలం ఒక నియోజకవర్గంలో మన విగ్రహం కవయిత్రి మొల్లమాంబ అంటే మీ గురించి మీకు చెప్పాలి. కాకతీయ సామ్రాజ్యంలా తిక్కన్నతో సమానంగా ఏమైనా చూస్తారు. ఈ విషయం కందుకూరి వీరేశలింగం పంతులు తను ఆంధ్ర కవుల గురించి రచించిన పుస్తకంలో స్పెసిఫిక్గా మెన్షన్ చేసిండు. ఇట్లాంటి గొప్ప కవయిత్రి అయిన మొల్లమాంబ విగ్రహాన్ని అడ్డుకుంటారంటే ఇది బీసీలందరి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కోసమే. అట్లనే చేవెళ్ళ మాజీ శాసనసభ్యులు ఒకే ఒక్క బీసీ ఎమ్మెల్యే చేవెళ్ళ నుంచి గెలిచిన చిరాగ్ ప్రతాప్లింగం గౌడ్ దాదాపు 1000 ఎకరాలు ఆ నియోజకవర్గానికి దానం చేసిండు. అటువంటి మహనీయుడి విగ్రహాన్ని కూడా ఈరోజు అక్కడున్న కొంతమంది రెడ్డి కులస్తులు, అగ్ర కులస్తులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కావున నేను ఈరోజు రాష్ట్రంలో ఉన్న బీసీ కులస్తులందరికీ ఒక పిలుపునిస్తున్నా. ఈరోజు చెలో హాలియా, రేపు చెలో చేవెళ్ళ. ఖచ్చితంగా బీసీలందరం మన బలాన్ని చూపిస్తూ మన విగ్రహ ప్రతిష్టలు మనం చేయాలి. ఈరోజు మొయినాబాద్ నుంచి చేవెళ్ళ దాకా చూస్తే మొత్తం రెడ్డిల విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. మనం దాన్ని అడ్డుకొని ఫస్ట్ మన చంద్రశేఖర్ అన్న ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఆయన చేసిన ఏ ప్రయత్నం అయితే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి జై బీసీ చలో హాలియా. నా పేరు బొమ్మారపు సురేష్, అది భువనగిరి మండల్ తాజ్పూర్ గ్రామ సర్పంచ్. నేను మా యొక్క కుమ్మరి కులానికి సంబంధించినటువంటి వ్యక్తి మొల్లమాంబ గారు. మేము హాలియా ప్రాంతంలో మా యొక్క మొల్లమాంబ గారి విగ్రహాన్ని మేము ప్రతిష్ఠించాలనుకున్నాము. దానికోసం అని చెప్పేసి మొత్తం అక్కడ మేము పిల్లర్స్ వేసేసి ఈరోజో రేపో మేము ఒక విగ్రహాన్ని పెట్టని ఆలోచన ఉన్నాము. రాత్రి అక్కడ విగ్రహాన్ని చేసినటువంటి పిల్లర్స్ని తొలగించడం జరిగింది. ఇక్కడ కాదు, ఎక్కడ మన తెలంగాణలో ప్రతి పట్టణంలో మేము స్వచ్ఛందంగానే, అది కూడా అధికారికంగానే భువనగిరిలో కానివ్వండి, జనగాంలో కానివ్వండి, మా సొంత గ్రామంలో కూడా మేము మొల్లమాంబ విగ్రహం పెట్టడం జరిగింది. ఎన్నో విగ్రహాలు ఉన్నాయి. ఇంతకుముందుకున్నటువంటి ఎన్టీ రామారావు గారు కూడా వాళ్ళ యొక్క గుర్తింపుని గుర్తించి ట్యాంకు బండ్ పైన అటువంటివి పెట్టారు. అంతకన్నా పెద్ద ఏరియా నాది. సో అంతకన్నా పెద్ద ప్రభుత్వమా ఇది? వీళ్ళు కూడా గ్రహించుకోవాలి. మనకు ఇంతకుముందుకు ఉన్నటువంటి రాజకీయ నాయకులు అనుకోండి, ప్రజాస్వామ్యంలో కానీ ఏదైతే ప్రజలను ఉత్తేజపరచాలి, వాళ్ళని ఒక చైతన్యవంతులు తేవాలనే ఉద్దేశంతో రాజకీయ నాయకులు అనుకోండి, కవులు, కళాకారులు ఎవరులైనా సరే వాళ్ళను గుర్తింపు, వాళ్ళను ఆదర్శంగా మనం ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క విగ్రహాలు పెడతాం. వాళ్లకు గుర్తింపు లేకుండా ట్యాంక్ బండ్ పెట్టినటువంటి ఇబ్బంది లేదు. హాలియా పెడితే ఇబ్బంది ఏమొచ్చింది మీకు? భువనగిరిలో కానీ, వరంగల్లో కానీ, జనగాంలో కానీ
నిన్న మొన్న పెట్టినటువంటి ఇక్కడ మన సిటీలో కానీ ప్రతి ఒక్క ఏరియాలో వాళ్ళ యొక్క గుర్తింపు కోసం పెట్టుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళను మనం కూడా మన ఇళ్లలో మన తల్లిదండ్రులు తాతలు ఏదైతే ఫోటోలు పెట్టుకుంటామో వాళ్ళ చరిత్ర చెప్పుకోనికి మనం పెడుతున్నాం. ఎవరి జాగ గుంజుకోవట్లేదు, ఎవరిని మనం ఇబ్బంది పెట్టట్లేదు. దానికి కేవలం ఏంటంటే ఇప్పుడు వస్తున్నటువంటి సమాజంలో బీసీ వర్గాలని చైతన్యమవుతున్నాయి. ఈ చైతన్యవంతాన్ని మనం అణగదొక్కాలంటే ఏం చేయాలి? ఏదో ఒక విధంగా ఒక్కొక్క చెట్టుకు వేర్లను నరికినట్టు ఏదో విధంగా డివైడ్ చేసి పాలిస్తున్నారు. సో అది మన ప్రజలందరూ మన బీసీలందరూ గ్రహించారు కాబట్టి ఇప్పుడు ఏకతాటి మీద వస్తున్నారు. దానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా రావడము, వచ్చి వాళ్ళు బీసీలు ఏకతాటికి రావడము. మేము అన్నట్టు ఇంతకుముందుకు అగ్రకులాలు తట్టుకోలేకపోతున్నారు కాబట్టి ఏ విధంగా అయితే వీళ్ళని అణగదొక్కాలనో అదే విధంగా ఉప్పెనలా వీళ్ళు ఎదుగుతున్నారు, ఎదగాల కూడా. సో అది మనకి ఒక మంచి అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని మన ప్రజలు ప్రతి ఒక్కరు కూడా బీసీ బిడ్డలు, ప్రతి ఒక్కరు కులాలకు అతీతంగా బీసీ బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా రేపు అన్న పిలిపించినటువంటి ఈ యొక్క 24 తారీఖు నాడు ఆదివారం రోజు దీనికి మద్దతుగా మనం మల్లన్న రావడము, బీసీ బిడ్డ కావడము, మనందరం ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. రావాలని కూడా ప్రార్థిస్తున్నాను, కోరుకుంటున్నాను. జై బీసీ, జై బీసీ, జై కుమరా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏదైతే హాలియాలో బీసీల యొక్క ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన కవయిత్రి, సంఘ సంస్కర్త, బడుగు బలగిన అణగారిన వర్గాల వాళ్ళు చదువుకునే హక్కులు లేని రోజుల్లోనే ప్రపంచానికి, యావత్ హిందూ సమాజానికి, బహుజన సమాజానికి ఒక జ్ఞానాన్ని అందించిన గొప్ప కవయిత్రి ఈరోజు ముళ్ళగారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంటే ఈరోజు అక్కడ ఉన్న ఉన్నత వర్గాల వాళ్ళు ఆ విగ్రహ ప్రతిష్టాపనకు అంటే అడ్డంకి కలిగించే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని యావత్ తెలంగాణ సమాజం కూడా ఖచ్చితంగా దీన్ని ఖండించాల్సిన అంశం. ఎందుకంటే ఈరోజు దీని మీద తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా స్పందించాలి. ఈరోజు బీజేపీలో తెల్లాడితే హిందువులం బంధువులం అంటున్నారు. అట్లాంటి హిందూ మతానికే గొప్ప చరిత్రను అందించిన ఒక గొప్ప రామాయణ, ఇప్పుడు హిందువులు తెల్లాడితే మేము రాముని వారసులం అంటారు. అట్లాంటి రాముని వారసురాలుగా ప్రకటించుకునే ఒక రామాయణాన్ని రాసిన గొప్ప కవయిత్రి ఈరోజు ఆ కవయిత్రి రాసిన రామాయణానికి విలువ లేకుండా, ఆ కవయిత్రికి విలువ లేకుండా ఈరోజు తెలంగాణ సమాజంలో జరుగుతుంది. మరి బీజేపీ సమాజం, బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ స్పందించే అవసరం లేదా అని మేము ఈరోజు విద్యార్థి సమాజం తరపున అడుగుతున్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అంటది మాది సామాజిక తెలంగాణ, బహుజన తెలంగాణ, అన్ని వర్గాలకి అన్ని కులాలకి మేము ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్తున్నారు. ఈరోజు మా సమాజం నుంచి, మా సామాజిక వర్గాల నుంచి ఒక కవయిత్రి ఈరోజు రాజకీయంగా ఇది ఒక ఆత్మగౌరవంతో ఒక విగ్రహం పెట్టుకుంటే ఎందుకు ఈరోజు మీ తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు మాట్లాడదో దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం మేము సెక్యులరిస్టులం, మేము అన్ని ప్రాంతాలను, అన్ని వర్గాలను, అన్ని సమాజాలను కలుపుతాం, అన్ని వర్గాల్లోని మహనీయులను మేము గౌరవిస్తామని చెప్తున్నారు. ఈరోజు అధికారంలో కూడా మీరే ఉన్నారు. మీరు ప్రజాపాలన అంటున్నారు. ప్రజాపాలన పేరుతోటి మేము పరిపాలన సాగిస్తామని చెప్తున్నారు. మరి మీ ప్రజాపాలనలో మాలాంటి బహుజన వర్గాలకు చెందిన బిడ్డల యొక్క ఆత్మగౌరవాలకు, లేదంటే వాళ్ళు రాసిన అంటే సాహిత్యానికి, చరిత్రకు, లేదంటే వాళ్ళు చేసిన కృషికి విలువ లేదా అనేసి మేము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం గోరుతో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకునే పరిస్థితి తెచ్చుకోకూడదు. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే విగ్రహాలు అనేవి ఏ వర్గానికి, ఏ సమాజంలో అయినా సరే విగ్రహాలు అనేది వాళ్ళ యొక్క ఆత్మగౌరవాలకి, వాళ్ళ ఆలోచనలకి, వాళ్ళు చేసిన పోరాటాలకి ప్రతీకలు. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందు తరాలకు మేము అంటే ముందు తరాలు ఉన్నతంగా మేము ఎదగడానికి ఒక గొప్ప మార్గదర్శకంగా నిలబడతాయి. కాబట్టి ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా చాలా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము డిమాండ్ కూడా చేయట్లేదు, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి దాన్ని చులకన తీస్తే నెక్స్ట్ డిమాండ్ చేసే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా బీసీలకి కులగణన చేయడంలో కావచ్చు, బీసీ డిక్లరేషన్లో కావచ్చు కొంత ముందు ఉంది. ఆ గౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మా ఎవరైతే మొల్లగారు ఉన్నారో, కవయిత్రి మొల్లగారు, ఆవిడని గౌరవించేటట్టుగా మేము ఒక హాలియాలోనే కాదు తెలంగాణలో కూడా అంటే అన్ని నియోజకవర్గాల స్థాయిలో కావచ్చు, 119 నియోజకవర్గాల్లో ప్రతి జిల్లాలో కూడా మొల్లగారి యొక్క విగ్రహాన్ని పెట్టే ప్రయత్నం కూడా జరుగుతుంది. కాబట్టి అనిశ్వేత ఎక్కువైనప్పుడు తిరుగుబాటు కూడా అదే స్థాయిలో తీవ్రంగా ఉంటుంది. కాబట్టి మమ్మల్ని అణచివేసే ప్రయత్నం చేయకుండా ఉండి ఈ 24వ తేదీ రోజు ఆలియాలో జరగబోయే మా ఆత్మగౌరవానికి ప్రతీక అయిన మా ఆడబిడ్డ మొల్లగారి యొక్క విగ్రహాలకు స్వచ్ఛందంగా మీరే గౌరవంతో
అనుమతి ఇచ్చి మీ గౌరవాన్ని, మీ ప్రభుత్వ గౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. లేని పక్షంలో ఇది ఒక బీసీల సమస్యనే కాదు, యావత్ భారతదేశ సమస్యగా దీన్ని చిత్రీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా మేము సిద్ధపడతాం అనేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము గట్టిగా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద బీజేపీ ప్రభుత్వం మాట్లాడాల్సిన అవసరం ఉంది. బీజేపీలో ఉన్న నాయకులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవడో ఒక పిచ్చోడో ఒక రాముని గురించి ఒక కామెంట్ చేస్తే ఉవ్వెత్తున ఎగిసిపడే ఈరోజు బీజేపీ లీడర్లు ఈరోజు అదే రాముని చరిత్రను రాసిన ఒక ఆడబిడ్డకు ఈరోజు ఈ తెలంగాణలో, ఈ భారతదేశంలో, ఈ రాముడున్న ఈ దేశంలో ఒక స్థానం కల్పించే పరిస్థితి లేదంటే మరి ఇంకా మీరు చెప్తున్న రాముడి వాదానికి, మీరు చెప్తున్న రామాయణాలకి, మీరు చెప్తున్న హిందూ వాదానికి అసలు ఏమైనా సంబంధం ఉందా? అసలు మీరు మతాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు అడుకునే పరిస్థితిలో ఉన్నారా? లేదంటే నిజంగా మీరు రాముని వారసులా? దీన్ని మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ తెలంగాణ సమాజంలో బీజేపీ ప్రభుత్వం కానీ తెలంగాణ సమాజం కానీ స్పందించాల్సిన అవసరం ఉందనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. జై భీమ్, జై బీసీ, జై కుమార.